ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ లక్ష్మీకాంతానంద యోగి తృతీయ భాగం. సమాధి స్థితి నుండి వెలికి వచ్చిన తరువాత పాలు త్రాగటం యోగిగారి అలవాటు. రామకోటి శేర్ల కొలది పాలిచ్చినా యోగిగారికి చాలలేదు. కురుమద్దాలి గ్రామీణులు మరునాటికి మజ్జిగకు కూడా పాలు లేవన్న తరువాత యోగిగారు తేయించి చాలు అన్నారు. యోగిగారు ఒకసారి భద్రాచలం వెళ్ళినప్పుడు వెంకటరమణ బ్రహ్మచారి సత్రం వాకిట చిల్లపెంకుల హారాలు ధరించి అసహ్యంగా కనపడే ఒక సిద్ధపురుషుడిని సేవించినారు. యోగిగారు కల్పించుకున్నందున సిద్ధపురుషుడు భర్త భుజాలెక్కి తిరిగే ఒక గ్రహపీడితురాలిని తన్ని ఆమెకు గ్రహవిముక్తి కలిగించినారు. యోగిగారు సమర్పించిన 6 సేర్ల పాలు, 3 జాడీల నెయ్యి, అడ్డడన్నము ఆహారించినాడు ఆ సిద్ధపురుషుడు. శ్రీవారికి పరకాయ ప్రవేశ శక్తి ఉండేదంటారు. వారు ధ్యానంలో పీటపై 1 అడుగు ఎత్తున నిరాలంబంగా గాలిలో తేలియాడేవారు. శ్రీవారు మైలవరంలో భజన చేస్తుంటే 60 మైళ్ళ దూరాన ఆనందాశ్రమం ఆంజనేయాలయంలోని భక్తులకు వినపడటం వింతల్లో వింత. జగన్నాథదాసు ఆశ్రమం నుండి వెళ్ళిపోయిన తరువాత చివుకుల వెంకటేశ్వర్లు శ్రీవారికి ఉపచారాలు చేస్తుండేవారు. ఆ దినాల్లో శ్రీవారు మౌనవ్రతం పాటిస్తూ భగవద్గీతా వ్యాఖ్యానం వ్రాస్తుండినారు. ఒకనాడు లఘుశంకకై గుబురు చెట్లలోనికి పోయి కూర్చుండి స్మృతి కోల్పోయారు. ఎంతసేపటికి రాకపోతే వెంకటేశ్వర్లు అటుపోయి చూచాడు. ఒక పెద్ద పాము యోగిగారి ముడిచిన కాలుకు చుట్టుకొని వారి ముఖం సమీపాన పడగ విప్పి నాలుకలు క్రోల్చున్నది. వెంకటేశ్వర్లు భయపడి పారిపోయి వచ్చినాడు. కాసేపటికి యోగిగారు తామై లేచి వచ్చారు. 5 సంవత్సరాలు మౌనం పాటించి భగవద్గీతా వ్యాఖ్యానం వ్రాస్తూ 9వ అధ్యాయం ముగించగానే కృష్ణ భగవానుడు వచ్చి ఆయన చేతిలోని కలం లాగివేసినాడు. అంతటితో ఆ రచన నిలిచిపోయింది. ఒంగోలు జిల్లా రామతీర్థంలోని ప్రాచీన లింగం ఒరిగిపోతే జీర్ణోద్ధారం చేయటానికి యోగిగారు ఋత్విక్కులతో గర్భగుడి చొచ్చినారు. అక్కడ ఒక పెద్ద పాము లింగాన్ని చుట్టుకొని ఉంది. ఋత్విక్కులు భయపడి ఈవలికి ఉరికి వచ్చినారు. యోగిగారు ప్రార్థించగానే, రామలింగేశ్వరుడి ప్రార్థించగానే, నమస్కరించగానే ఆ పాము మాయమైపోయింది. ప్రతిష్ఠ తరువాత 5-6 వేల మంది భోజనాలకు కూర్చుండగానే వర్షం ప్రారంభమైంది. యోగిగారు వరుణదేవుని ప్రార్థించి హారతి ఇస్తే వర్షం నిలిచిపోయింది. వరదారావు ఆహ్వానిస్తే యోగిగారు రాజమహేంద్రవరం సప్తాహానికి వెళ్ళినారు. వెంట పంగులూరి వారు ఉన్నారు. సప్తాహానంతరం యోగిగారు కొత్తలంక ఖాదర్వలీ బాబాను, కురుమద్దాలి పిచ్చమ్మను దర్శించి వచ్చారు. అప్పుడే యోగిగారు కురంగేశ్వరరావు గారు అనే గొప్ప భక్తుడితో మాట్లాడుతూ ఉండగా గుర్రబండి దిగి రామనామం చేస్తూ ఖాదర్వలీ గారు వచ్చి శ్రీవారి గదిలో ప్రవేశించారు. వలీగారి పాదాలు పంగులూరి వారు తమ తొడలపై పెట్టుకొని ఆనందతన్మయుడైనాడు. యోగిగారు హిందీలో ప్రశ్నలు అడుగుతూ ఉంటే హిందీ రాని పంగులూరి వారు అనర్గళంగా హిందీ భాషలో సమాధానాలు చెప్పటం గొప్ప వింత. జిల్లెళ్ళమ్ముడి అనసూయమ్మ గారి తల నుండి రక్తం చిమ్ముతుంటే బంధువులు భయపడ్డారు. లక్ష్మీకానంత యోగులు పోయి చూచి ధైర్యం చెప్పి భయముడిపినారు. ఆనందాశ్రమం ఎందరో భక్తులకు, విరక్తులకు ఆశ్రయం కలిగించింది. కోటమరాజు భాగ్యమ్మ పుత్ర భర్తృమరణాల మూలంగా విరక్తి చెంది చిత్తశాంతి కోసం యోగిగారిని ఆశ్రయించి ఆనందాశ్రమంలో చేరిన ఒక విదూషీమణి.
ఆమె అనేక భజన కీర్తనలు రచించింది. గురువుగారి ఉపదేశాలు క్రోడీకరించి ప్రకటించింది. యోగిగారి మరొక శిష్యుడు, గొప్ప భక్తుడు రాగం ఆంజనేయులు. మిత్రుల సహకారంతో గుంటూరులో భజన సంఘం స్థాపించాడు. సుబ్రహ్మణ్యం దంపతులు, భాగ్యమ్మ, జగన్నాథదాసుల కృషితో ఆనందాశ్రమంలో సప్తాహాలు ప్రారంభమై దేశమంతటా వ్యాపించాయి. వేల సంఖ్యలో భక్తులు సప్తాహాల్లో పాల్గొనేవారు. యోగిగారు మీరాబాయి, కబీర్దాసు, సుందరదాసు మొదలైన భక్తుల కీర్తనలు ఆంధ్రీకరించినారు. ఆ భజనలు నామసప్తాహాలలో దేశమంతటా పాడేవారు. లక్ష్మీకాంతానందులు అనేక జీర్ణోద్ధారాలు, నూతన ప్రతిష్టలు, శంకుస్థాపనలు చేశారు. పొన్నూరు, కసుకుర్రుల మధ్య బాలకోటేశ్వరలింగం, నరసరావుపేట తాలూకా నకరికంటిలో విశ్వేశ్వరలింగ ప్రతిష్ట, వీరాంజనేయ పునఃప్రతిష్ఠ చేసి గ్రామస్తుల కోరికపై వర్షం కురిపించారు. బాపట్ల సత్యనారాయణ స్వామి ఆలయంలో, గుంటూరు ఏకారామయ్య శివాలయంలో నవగ్రహాలు ప్రతిష్ఠించారు. బాపట్ల తాలూకా నండూరులో షిరిడీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ చేశారు. రామతీర్థంలో శివాలయం, తెనాలిలో పట్టాభిరామ దేవాలయం జీర్ణోద్ధారాలు చేశారు. కురుమద్దాలిలో పిచ్చమ్మ మందిరానికి శంకుస్థాపన చేశారు. ఇక బెల్లంకొండ రామానంద తీర్థస్వామి వారి చేత శ్రీశైలంలో రుద్రయాగము, లక్షపత్రి పూజలు, లక్ష కుంకుమార్చనలు, మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేయించినవి, చేసినవి లెక్కకు మిక్కిలి. 1970 జూన్ 17, 18 తేదీల్లో ఆనందాశ్రమం స్వర్ణోత్సవాలు, లక్ష్మీకాంతానంద యోగుల సహస్రచంద్ర దర్శనోత్సవాలు 83 ఏళ్ల తర్వాత ఒకేసారి జరిగాయి. ఆ సందర్భంగా ఒక ప్రత్యేక సంచిక, ఆనందాశ్రమ స్వర్ణోత్సవ సంచిక, బలభద్ర గారు రచించిన శ్రీవారి జీవిత చరిత్ర ప్రకటించారు. అప్పుడు యోగి గారు ఆనందాశ్రమానికి కుర్తాళం పీఠాధ్యక్షులు, పోషకులుగా ఒక సంఘం ఏర్పాటు చేశారు. మునుముందు ఆశ్రమంలో ఈ సంఘం వారే శ్రీవారి జయంత్యుత్సవాలు, ఆరాధనోత్సవాలు, ఇతర ఉత్సవాలు నిర్వహించటానికి బాధ్యులైనారు. ఆశ్రమం స్థాపించిన నాటి నుండి లక్ష్మీకాంతానందులు అనేక తంత్ర మంత్ర యోగశాస్త్రాలు, వేదాంగములు పరిశీలిస్తూ గొప్ప గ్రంథ సముదాయం సేకరించినారు. తమ రచనలు, ఈ గ్రంథాలు భద్రపరచటానికి ఆనందాశ్రమంలో శ్రీవారే శ్రీ విద్యానిలయం అనే గ్రంథాలయం నెలకొల్పినారు. లక్ష్మీకాంతానందులు సంస్కృతాంధ్ర భాషల్లో చెయ్యి తిరిగిన రచయిత. సంగీత రసానందానుభూతి మొదలు సమాధి నిష్ఠాగరిష్టత వరకు, ప్రాచీన సాంప్రదాయానుసరణి ప్రాతస్మరణం మొదలు పాదుకాంత దీక్షాదక్షత వరకు, ధర్మ ప్రవృత్తిలో కర్మ భక్తి జ్ఞాన యోగములలో వారు తొక్కని దారులు కానీ తెలియని తీరులు కానీ లేవు. వారి కృతులు, వ్యాఖ్యానాలు, శతకాలు, స్తోత్రాలు, కీర్తనలు, ఉపన్యాసాలు ప్రశ్నోత్తర రూపంగా ఉన్నవి. నామ సంకీర్తనం మొదలు నానా దేవతా ప్రతిష్టాంతం వరకు, ఉపన్యాసాలు మొదలు ఉపదేశాల వరకు వారి విజ్ఞానం సర్వతోముఖంగా ఈ రచనల్లో దర్శనమిస్తుంది. వారి యోగ విభూతి వలె అక్షర విభూతి కూడా సాగర గంభీరం, హిమాలయోత్తుంగం. శ్రీ లక్ష్మీకాంతానందుల రచనలు అనేకం. శ్రీవారి ముద్రిత రచనలు 18, అముద్రిత రచనలు 5. శ్రీ లక్ష్మీకాంతానంద యోగులు జీవన్ముక్తులు. వారి జీవితం కర్మ, భక్తి, జ్ఞానయోగములనే 4 మహానదుల ఉద్గమస్థానమైన మానసరోవరం వలె విశాల గంభీరం. శ్రీవారు ఆనందాశ్రమానికి ఒక పాలక మండలిని నియమించి కుర్తాళం పీఠాధిపతుల ఆమోదంతో ఆశ్రమాధిపతిని నియమించుకోవలసిందిగా వీలునామా వ్రాసి సాధారణ సంవత్సరం కార్తీక బహుళ అష్టమి శనివారం 21/11/1970 నాడు తమ ఆరాధ్య దైవతం శ్రీ గాయత్రీమాతను హృదయ సింహాసనంలో నిలుపుకొని బ్రాహ్మీభూతులైనారు. ప్రస్తుతం ఆ ఆశ్రమం, జీవుడు లేని దేహం,
దేవుడు లేని గుడి. సంపూర్ణం. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన. మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.